అంటే శబరి కూడా ఎంగిల్ చేసి పెట్టలేదమ్మా, అంతకంటే తప్పు ఉందా? రామాయణం చదవకుండా మాట్లాడతారు, అరణ్యపర్వం చదవని తెలుస్తుంది. ఎంగిల్ చేసి పెట్టలేదు, వాడు అజ్ఞానపు మాట. ఒక చెట్టు కాయలన్నీ పళ్ళన్నీ ఒక రుచిలోనే ఉంటాయి సాధారణంగా. ఆ చెట్టు నుంచి రాలిన పండు ఒకటి రుచి చూసింది, ఇది నచ్చదు అని ఆ చెట్టు వదిలేసింది ఆవిడ. ఇంకో చెట్టు పట్టుకుంది, ఏ చెట్టు పళ్ళు రుచిగా ఉన్నాయో ఆ చెట్టు పళ్ళు కోసుకొచ్చి పెట్టింది. అదే రామాయణంలో ఉంది. కాస్త జనంలోకి వచ్చేసరికి ఎంగిల్ చేసింది, రుచి చూసింది, సగం చూసి రాముడికి పెట్టింది. ఇవన్నీ మనం పుట్టించాం, ఇక్కడ మన ఇష్టం కొద్దీ మనం పుట్టించేసాం కథలన్నీ. అంత అవసరం లేదు. పైగా శబరి భక్తురాలు కాదు, భక్తురాలు ఉండడం ఆవిడని తక్కువ చేయడం. శబరి మహాయోగిని, మహాతపస్విని, మతంగ మహర్షి శిష్యురాలు, గిరిజన స్త్రీ. ఆవిడ మహాతపస్విని. రాముడే ఆవిడికి నమస్కారం చేశాడు, నీ తపస్సు బాగా సాగుతోందా అని అడిగాడు. క్షత్రియపుత్రుడైన రాముడు గిరిజన స్త్రీకి ఆ రోజుల్లో ఇచ్చిన గౌరవం అది తపస్సు కారణంగా. మనం గ్రంథాలు చదవకుండా లోకంలో పెట్టకథలన్నీ పట్టుకుని మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ. అసలు గ్రంథాల రహస్యం ఇది. ఆ గౌరీదేవి మహాశక్తి. అందుకే మనం పెళ్లిలో గౌరీ పూజ చేస్తాము, మా లక్ష్మీ పూజ సరస్వతి పూజ చెయ్యం. వాటి మీద వ్యతిరేకత కాదు ఇక్కడ. లక్ష్మీ పూజ చేస్తే డబ్బు వస్తుంది, సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది. ముందు ప్రాణం ఉంటే కదా, అందుకే గౌరీ పూజ చేయాలి. వాడు బతుకుండాలంటే గౌరీ పూజ చేయాలి, శక్తి కావాలి. ఆ తర్వాత డబ్బు చదువు వాడు సంపాదించుకుంటాడు. అందుకని పెళ్లిలో చదువుకి మనం డబ్బుకి వేరే ఎప్పుడో చేసినా పెళ్లిలో మాత్రం కన్య అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తాం. అంటే గౌరీదేవి మాంగళ్యంలాగా. ఎందుకంటే ఆవిడ భర్త విషం దాగినా సరే సుఖంగా ఉన్నాడు, మా అమ్మాయి కూడా అలా ఉండాలి సుఖంగా. ఇటువంటి ఇబ్బంది భర్తకు కానీ ఈ అమ్మాయికి కానీ పిల్లలకు కానీ రావద్దు. అందుకోసం గౌరీదేవి ఆశీర్వచనం ముఖ్యం. అక్కడ లక్ష్మీదేవిని వ్యతిరేకించడం కాదు. అక్కడ డబ్బు వస్తే గొడవలు పెరిగిపోతాయి, చదువు ఎక్కువే కూడా గొడవలు ఎక్కువైపోతున్నాయి, వచ్చిన డిగ్రీలు ఎక్కువే. అంటే లక్ష్మీ సరస్వతులు ఏది ఎక్కువైనా గొడవలు ఎక్కువ అవుతాయి. అదే గౌరీదేవి ఎక్కువైంది అనుకోండి, మోక్ష మార్గంలో ఉంటాం హాయిగా. అందుకని గౌరీ పూజ చేయిస్తారు. జ్ఞాన మార్గం అది. శివుడు అంటేనే కైవల్యం.